హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో టీవీ ప్లస్ ఈ అప్లికేషన్ గురించి అయితే తెలిసే ఉంటుంది. ఎవరైతే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ అండ్ అలాగే జియో ఆప్టికల్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైవ్ టీవీ ఛానల్స్ కనుక చూడాలనుకున్నట్లయితే జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ద్వారాగా మాత్రమే అవుతుంది. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే స్మార్ట్ టీవీస్కి ఈ జియో టీవీ అప్లికేషన్ సపోర్ట్ అనేది అఫీషియల్గా లేదు. అన్అఫీషియల్గా చాలా వరకు కూడా ఇన్స్టాల్ అయితే చేసుకునేవారు, బట్ అది ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదనే చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జియో వాళ్ళు అఫీషియల్గా ఆండ్రాయిడ్ టీవీస్ అండ్ అలాగే యాపిల్ టీవీస్ అలాగే ఫైర్ టీవీ స్టిక్ కానీ లేదంటే గూగుల్ టీవీ స్టిక్ కానీ ఇట్లాంటి ఎవరైతే ప్లాట్ఫామ్స్ లో వాడుతున్నారో వాళ్ళందరికీ కూడాను జియో టీవీ ప్లస్ అప్లికేషన్ సపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఇది వర్క్ కావాలంటే దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ అలాగే మేజర్గా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే వేరే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాము, మన దగ్గర జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ లేదు, మన దగ్గర స్మార్ట్ టీవీ ఉంది, అట్లాంటి టీవీస్లో ఈ జియో టీవీ ప్లస్ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది టోటల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో జియో వాళ్ళు రీసెంట్గా ఎవరైతే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ అలాగే జియో ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 1+1 స్మార్ట్ టీవీ అప్లికేషన్ అయితే సపోర్ట్ తీసుకురావడం జరిగింది. సో నథింగ్ బట్ ఇది ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ కనెక్షన్ ఉండేటప్పుడు ఆల్రెడీ మీకు ఒక ఎస్టీబీ ఉంటుంది. సో ఆ ఎస్టీబీ ద్వారాగా మీరు ఏదైతే స్మార్ట్ టీవీ ఉందో దానికి కనెక్ట్ చేసి ఇంతవరకు యూజ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లో ఇంకొక స్మార్ట్ టీవీ ఉందనుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి ఇంకొక 200 పే చేసినట్లయితే ఒక ఎక్స్ట్రా ఎస్టీబీ అనేది ఇచ్చేవారు. బట్ ఇప్పుడు వితౌట్ నో కాస్ట్ అంటే ఎటువంటి కాస్ట్ లేకుండానే వీళ్ళు ఒక అప్లికేషన్ సపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఒక ఆల్రెడీ మీకు మెయిన్ టీవీ ఏదైతే ఉందో దానికైతే మీరు ఎస్డిబి కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి సెకండరీ టీవీ ఏదైతే ఉందో అది ఒక స్మార్ట్ టీవీ అయినట్లయితే దాంట్లో మీరు జియో టీవీ ప్లస్ అప్లికేషన్ అనేది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే లైవ్ టీవీ ఛానల్స్ ఉన్నాయో ఆ సేమ్ అన్ని లైవ్ టీవీ ఛానల్స్ కూడాను సెకండ్ టీవీలో కూడాను యాక్సెస్ చేయొచ్చు వితౌట్ నో కాస్ట్. సో ఇది రీసెంట్గా జియో ఫైబర్ అండ్ జియో ఆప్టికల్ ఫైబర్ యూజర్స్కి అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఏదైతే సెకండ్ టీవీలో ఈ అప్లికేషన్ కావాలనుకుంటున్నారో సేమ్ ప్లే స్టోర్లోకి వెళ్ళాక మీరు జియో టీవీ ప్లస్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఓపెన్ చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏదైతే జియో ఫైబర్ లేదంటే జియో ఎయిర్ ఫైబర్ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఓటీపీ ఎంటర్ చేశాక మీకు సేమ్ ఎగ్జిస్టింగ్ మీరు ఎస్టీబీలో ఏదైతే జియో టీవీ ప్లస్ అప్లికేషన్ చూస్తారో సేమ్ ఇంటర్ఫేస్తోనే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జియో టీవీ అప్లికేషన్తో పాటు సపోర్టెడ్ యాప్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా నెట్వర్క్ కనుక చూడాలనుకున్నట్లయితే కంపల్సరీగా హాట్స్టార్ అనేది ఉండాలి. సో హాట్స్టార్ కూడాను మీరు సెకండ్ టీవీలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే జీ నెట్వర్క్ ఏదైతే ఉందో జీ ఛానల్స్ అన్ని కూడాను మనకి G5లో వస్తాయి కాబట్టి ఈ G5 అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే జియో టీవీ అప్లికేషన్స్ అనేవి మనకు రావడం జరుగుతుందో ఈ జియో టీవీ ప్లస్ అప్లికేషన్స్తో పాటు ఈ సపోర్టెడ్ అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఫ్రీగా టీవీ ఛానల్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. బట్ ఏవైతే ఈ హాట్స్టార్ కానీ G5 కానీ వీటికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ కూడా రిక్వైర్మెంట్ ఉండదు. మీకు ఎగ్జిస్టింగ్గా జియో టీవీలో ఉంటుంది కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు అవి ప్లే అవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఒక డౌట్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక స్మార్ట్ టీవీ ఉంది, మీరైతే జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ ఎగ్జిస్టింగ్ యూజర్ కాదు, మీరు ఆల్రెడీ వేరే ఇంటర్నెట్ ప్రొవైడర్ లైక్ ఎయిర్టెల్ కానీ లేదంటే యాక్ట్ కానీ ఇట్లాంటి ఇంటర్నెట్ ప్రొవైడర్ లేదంటే లోకల్ ప్రొవైడర్స్ దగ్గర ఇంటర్నెట్ మీరు యాక్సెస్ చేస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళు కూడాను మీ దగ్గర స్మార్ట్ టీవీలో ఈ జియో టీవీ ప్లస్ అప్లికేషన్ యూజ్ చేసి లైవ్ టీవీ ఛానల్స్ చూడగలరా అనేది చూసుకున్నట్లయితే జియో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అట్లాంటి ఎటువంటి యాక్సెస్ కూడా ఇవ్వరనే చెప్తున్నారు. ఎవరైతే మనకి జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే జియో ఫైబర్ కానీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవుతుంది. ఇది ఆ నెట్తో కనెక్ట్ అయితేనే మాత్రమే ఇది రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా నేను ఆల్రెడీ చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సార్లు అయితే వేరే నెట్వర్క్తో మనం టీవీ కనెక్ట్ అయినప్పుడు మనకి లాగిన్ అవ్వట్లేదు, కొన్నిసార్లు లాగిన్ అవుతున్నప్పటికీ కూడాను లైవ్ టీవీ ఛానల్స్ అయితే యాక్సెస్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇది ఏ ప్లాట్ఫామ్లో వర్క్ అవుతుందనేది చూసుకున్నట్లయితే మనకి గూగుల్ టీవీ కానీ లేదంటే ఆండ్రాయిడ్ టీవీ కానీ లేదంటే అలాగే యాపిల్ టీవీ అలాగే ఫైర్ టీవీ స్టిక్ కానీ లేదంటే ఆండ్రాయిడ్ టీవీ స్టిక్స్
ప్రెజెంట్ అయితే వీటికి ఆల్రెడీ రోల్అవుట్ అయితే చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ సపోర్ట్ అయితే ఉంది. ఫ్యూచర్లోనే మనకి ఎల్జీ టీవీ ఓఎస్ కూడాను మనకి ఇది తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఫర్దర్గా మనకి ఏవైతే ఇంకా ఓఎస్ఎస్ ఉన్నాయో ఇంకా మిగతా కవర్ అవన్నీ టీవీస్ కూడాను అతి తొందరలోనే వీళ్ళు సపోర్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. జియో ఫైబర్ యూజర్స్లో ఎవరికి ఏ ప్లాన్స్ వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో 599 అండ్ అబోవ్ ప్లాన్స్ అన్నిటికీ కూడాను వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే ప్రీపెయిడ్ యూజర్స్కి వచ్చేసరికి 999 అండ్ అబోవ్ ప్లాన్స్లో మాత్రమే జియో ఫైబర్లో అప్లికేబుల్ అవుతుంది. అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ కూడా ఉంది. ఇది మనకి స్టార్టింగ్ 599తో స్టార్ట్ అవుతుంది కదా, అన్ని ప్లాన్స్ కూడా పోస్ట్ పెయిడ్తో వస్తాయి కాబట్టి అన్ని ప్లాన్స్లో కూడా మనకి ఈ 1+1 ఆఫర్ అనేది 1+1 టీవీ ఆఫర్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఈ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయో ఈ లైవ్ టీవీ ఛానల్స్ చూడాలనుకున్నట్లయితే మనకి డేటా అనేది మనకి వీళ్ళు ఏదైతే క్యాప్ లిమిట్ ప్రొవైడ్ చేస్తున్నారో అందులోంచే కన్జ్యూమ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో ఎయిర్ ఫైబర్ యూజర్ కనుక అనుకున్నట్లయితే మీకు పర్ మంత్ 1000 GB మాత్రమే డేటా వస్తుంది కాబట్టి ఈ 2 స్మార్ట్ టీవీస్ మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 1000 GBలోనే మీకు డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది. అండ్ అలాగే జియో ఆప్టికల్ ఫైబర్ యూజర్స్ విషయానికి వస్తే పర్ మంత్ 3300 GB వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి నో ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఈజీగా మీకు సరిపోతుంది డేటా అయితే. సో ఈ సర్వీస్ అంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ 1+1 టీవీ ఆఫర్ ఉందో ఇదంతా ఎగ్జిస్టింగ్ మీ ప్లాన్లోనే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ అనేది వీళ్ళు తీసుకోవడం లేదు. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.